గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని జనాభా దామాషా ప్రోరేటా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేరున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభలోని రాజకీయ పక్షాలు అభిప్రాయం వ్యక్తం చేస్తాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ పై చెన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో జేఏసీ తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇరవై 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని జనాభా దామాషా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభలోని రాజకీయ పక్షాలు అభిప్రాయం వ్యక్తం చేస్తాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఈ డీలిమిటేషన్ పై చెన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో జేఏసీ తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ను వాయిదా వేయాలి, జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇవాళ అసెంబ్లీలో పలు కీలక తీర్మానాలు చేస్తారు. అందులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యంగా తీర్మానం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? ఆర్కే, అయితే 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభలో రాజకీయ పక్షాలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. తమిళనాడు సీఎం 22వ తేదీన ఏదైతే ఆయన నేతృత్వంలో డీలిమిటేషన్ కు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారో ఆ మీటింగ్ లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్ర రాజకీయ పార్టీలు అన్ని కూడా పాల్గొన్నాయి. ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో ఆ తీర్మానం ప్రవేశపెడతాము అని చెప్పేసి డీలిమిటేషన్ కు సంబంధించి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో జేఏసీ తదుపరి సమావేశం కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేసేటువంటి ఉద్దేశంతో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ అసెంబ్లీలో ఈ జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ఇవాళ తీర్మానం చేరున్నారు. ఈ తీర్మానం అనంతరం వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తాయి. ఆ తర్వాత తమిళనాడులో ఏదైతే మొన్న జేఏసీ మీటింగ్ జరిగిందో నెక్స్ట్ మీటింగ్ అనేది హైదరాబాద్ లో ఉండబోతోంది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు ఎంత ప్రమాదకరం అన్నదానిపైన వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ సభకు సంబంధించి సభలో ప్రవేశపెట్టబోయే కీలక తీర్మానాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు లైవ్ లో ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దానికి సంబంధించిన పద్దుల పైన చర్చ జరగనున్నది. పద్దులకు ఏ అంశాలపై చర్చ ఏంటనేది ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఆయా శాఖకు సంబంధించిన అధికారులతో బిల్లులు ఇప్పించుకొని వాటిని ఏ విధంగా మూవ్ చేయాలి ఏ విధంగా చర్చిస్తున్నారు. అయితే మున్సిపాలిటీ గ్రామీణ శాఖకు సంబంధించిన వాటిలో బిల్లు వేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గ పునరుద్ధరణపై చర్చించాలన్నది ఇక్కడ ప్రధాన చర్చగా నడుస్తుంది. దానికి మొన్న చెన్నైలో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో ఏ అంశాలు తీసుకున్నారో ఆ అంశాల త్వరలోనే దానికి సంబంధించి మళ్ళీ హైదరాబాద్ లో కూడా మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన బిల్లులు పాస్ చేయాలన్నది ఉద్దేశం అయితే కనపడుతుంది. దానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, నియోజకవర్గాల పునరుద్ధరణ జరిగితే ఏ విధంగా నష్టపోతాయి, అది పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలపై దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకించాలని దాని బిల్లును తీసుకొచ్చే ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. కాబట్టి ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయాలి. ఇప్పుడు అయితే జరగదు 2025 ఇప్పుడు ఏదైతే 26లో చేయాలని పునర్విభజన చేయాలని ఆలోచన చేస్తే దాన్ని వాయిదా వేసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా మన చెన్నైలో జరిగిన సమావేశంలో వాళ్ళు అయితే చర్చించారు. అదేవిధంగా దానివల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కాబట్టి జనాభా ప్రతిపాదికన అవగాహన నియోజకవర్గాల పునరుద్ధరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా పార్లమెంట్ లో దాని ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది దాన్ని వ్యతిరేకించాలన్నది దానికి సంబంధించి అన్ని పార్టీలతో చర్చించి ముందుకు పోవాలన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన కనపడుతుంది. కాబట్టి అందుకు అనుకూలంగానే వాళ్ళు ఇవాళ డీలిమిటేషన్ పై చర్చ జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పద్ధతులపై కూడా చర్చ జరపాలని కూడా ఆలోచన చేస్తున్నారు. జోష్న, రైట్ ఆర్కే. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 2025-26 వార్షిక బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నూతన ట్రస్టు ఏర్పాటుపై చర్చ జరగనుంది. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 25-26 వార్షిక బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నూతన ట్రస్టు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ మనకు జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, ఇవాళ శ్రీవారి పాలక మండలి భేటీ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ కు సంబంధించి ఆలయాల నిర్మాణానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది, దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జోష్న. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్లో కూడా జరగనుంది. దీనికి సంబంధించి టీటీడీ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి దాదాపు బోర్డు మెంబర్లు 24 మంది కూడా హాజరవుతున్నారు. పలు కీలక నిర్ణయాలు దాదాపు 30 అంశాల మీద కూడా టీటీడీ ట్రస్ట్ బోర్డు ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే మొత్తం గత ఏడాది మనం తీసుకున్నట్టయితే 5,141 కోట్ల రూపాయలు ఈ యొక్క వార్షిక బడ్జెట్ను అయితే విడుదల చేశారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 5,400 కోట్లు బడ్జెట్ను విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ అయింది. అయితే మొత్తం మీద 300 కోట్లకు పైగా కూడా ఈ యొక్క బడ్జెట్ ఎక్కువగా ఈ ఏడాది ఉండేటట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం టీటీడీ ఇవాళ జరుగుతున్నటువంటి యొక్క బోర్డు ఏదైతే నిర్ణయం ఉందో బోర్డు యొక్క సమావేశంలో కూడా యొక్క పూర్తి నిర్ణయాలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనతో కూడా మనం చూసుకున్నట్టయితే దేశ
దేశవ్యాప్తంగా శ్రీవారి సంబంధించినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నిర్మాణాల మీద కూడా ఆ యొక్క బోర్డులో కూడా చర్చించేటువంటి అంశమైతే మనకు కనపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క తిరుమల శ్రీవారికి అంటే నిత్య అన్నదానం కావచ్చు, అదేవిధంగా శ్రీవారి ప్రసాదాలకు కావచ్చు, ప్రతినిత్యం ఈ కొనుగోలు చేసేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉందో వాటికి సంబంధించి పూర్తిగా కూడా ఈ యొక్క బడ్జెట్లో కూడా తీర్మానించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్నటువంటి టీటీడీ డిపాజిట్లను కూడా వెనక్కు తీసుకొని ఆ యొక్క జాతీయ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు చేయాలనేటువంటి నిర్ణయంపై నిపుణుల కమిటీ కూడా ఈ యొక్క సిఫార్సుల నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా మనకు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క వేసవి సెలవుల రద్దీ రీత్యా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికే కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షలన్నీ కూడా పూర్తిగా అయిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి తిరుమలకు విపరీతమైనటువంటి భక్తుల తాకిడి అధికమయ్యేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క వేసవికి సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మనం చూసుకున్నట్లయితే 300 కోట్లకు పైచిలకు కూడా ఈ ఏడాది బడ్జెట్ దీనికి ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. జోస్న రైట్ రామ్. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర బోగిలో ఒంటరిగా కూర్చున్న యువతిపై అత్యాచార యత్నం చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. అతని బారి నుంచి తప్పించుకున్న యువతి కదులుతున్న ట్రైన్లో నుంచి బయటకు దూకింది. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 7:20 సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ బయలుదేరింది. సుమారు 8:40 సమయంలో బోగిలో యువతి మాత్రమే ఒంటరిగా ఉండటంతో వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన యువతి ట్రైన్ నుంచి దూకేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, ఇంతకీ ఆ వ్యక్తి దొరికాడా? అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? జోష్న, ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ఏదైతే ట్రైన్ ఉందో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్ లో ఒకసారిగా యువతిపై యువకులు అత్యాచార యత్నం అయితే చేశారు. అయితే దీంతో అత్యాచార ప్రయత్నంలో భాగంగా ఇటు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ ట్రైన్ గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకుంది. అయితే ఒంటరిగా ఉన్న మహిళపై యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యత్నించే క్రమంలో ఒకసారిగా ట్రైన్ నుంచి అంటే రన్నింగ్ ట్రైన్ నుంచే పూర్తిగా కిందకు దూకేసింది. దీంతో ఆమెకు పూర్తిగా తీవ్ర గాయాలు కావడం గాంధీ ఆసుపత్రికి అయితే చికిత్స కోసం స్థానిక రైల్వే పోలీసులు అయితే తరలించారు. అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఒకవైపు చికిత్సను అందిస్తున్నారు. అయితే నేను రాత్రి 7:30 సమయాన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా అంటే 8:30 సమయానికి ఏదైతే గుండ్లపోచంపల్లికి చేరుకున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం, మొత్తం ఆ రన్నింగ్ ట్రైన్ లో ఇద్దరు మాత్రమే ఉన్నట్లుగా తెలిసింది. మరి ఆ ఇద్దరు యువకులు ఎవరనేది ప్రస్తుతం రైల్వే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకున్నారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ప్రస్తుతం ఆ అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు అమ్మాయి యువతికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లుగా ప్రస్తుతం వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఆమెకు తీవ్ర గాయాలు కాలు భాగంతో పాటు ఇటు చేయి భాగం ఇటు మెడ భాగంకి పూర్తిగా గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నాం, త్వరలోనే కోలుకుంటుందని ఒకవైపు ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. జీఆర్పీ పోలీసులు మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. ఒంటరిగా ఉన్న యువతి పైన అత్యాచారం యత్నించడానికి ఎవరు ప్రయత్నించారు, ఏ స్టేషన్ లో ఆ యువకులు దిగారన్న కోణంలో ఒకవైపు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం జీఆర్పీ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చూస్తాం. రైట్ అమరేందర్ రెడ్డి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులలో పర్యటించబోతున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులను ఓదార్చనున్నారు. పులివెందుల లింగాల మండల పరిసరాల్లో అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న తోటలను స్వయంగా పరిశీలించి రైతుల బాగోగులు తెలుసుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులలో పర్యటించబోతున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులను ఓదార్చనున్నారు. పులివెందుల లింగాల మండల పరిసరాల్లో అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న తోటలను స్వయంగా పరిశీలించి రైతుల బాగోగులు తెలుసుకుంటారు. వివరాలు మనకు చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న, పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రధానంగా అరటి పంటల నష్టానికి సంబంధించి రైతులను పరామర్శించేందుకు ఆయన లింగాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పలువురు రైతులు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు రాగా మరికొంతమంది నాయకులు రాగా వారందరినీ తీసుకుని లింగాల మండలంలోని పలు గ్రామాల్లో అరటి పంట నీలమట్టమైన ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రధానంగా 2400 ఎకరాలకు పైగా ఈ లింగాల మండలం అలాగే పులివెందుల మండలాల్లో అరటి పంట నష్టమైంది. గత 2-3 రోజులుగా తీవ్రమైన గాలివానలకు ఈ అరటి పంట అంతా నేలమట్టమైంది. ఈ నేపథ్యంలో అరటి పంటను రైతులను పరామర్శించడంతో పాటు రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా లింగాల మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. తర్వాత మధ్యాహ్నం వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. రైతులకు సంబంధించిన అనేక విషయాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు నిన్న ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన సంఘటనకు సంబంధించి కూడా ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు పులివెందుల నియోజకవర్గంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా వైపరీత్యాల కారణంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాన్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రయత్నం సాగుతుండగా మధ్యాహ్నం వేంపల్లికి వచ్చి వేంపల్లి ప్రాంతంలో కూడా పంట నష్టపోయిన ప్రాంతాలను కూడా పరిశీలించే అవకాశం చూస్తున్నాం. రైట్ చంద్రమోహన్. విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లతో విశాఖ వేదికగా తలపడనుంది. మ్యాచ్ల నిర్వహణను ఏసీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. ఇందుకోసం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది. స్టేడియం ప్రవేశ ద్వారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాల వెలుగులతో కొత్త రూపు సంతరించుకుంది. ఇక ఇవాల్టి మ్యాచ్ పై డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో ఐపీఎల్ సమరం కోసం మొత్తం అంతా కూడా రెడీ అయింది. దీనికోసం ఇప్పటికే ఏసీఏ వీడీసీఏ స్టేడియం అంతటిని కూడా రెడీ చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం 7:30కి మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో జట్లు ఈ రోజు మ్యాచ్ ని ఆడనున్నాయి. దీనికోసం అందరూ కూడా ఇప్పటికే ఆ మ్యాచ్ ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. 30వ తారీఖున మరొక మ్యాచ్ కూడా ఉంది. అయితే మొత్తం ఈ 2 మ్యాచ్లకి సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా కూడా చాలా సందడిగా ఉన్నారు. ఈ మ్యాచ్ ని తిలకించేందుకు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు మ్యాచ్ కి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరు కానున్నారు. మ్యాచ్ ని వీక్షించేందుకు ఆయన కూడా వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లను అయితే చేశారు. మొత్తం స్టేడియం చుట్టూ కూడా
భద్రతా ఏర్పాట్లను అయితే మాత్రం పూర్తి స్థాయిలో తీసుకున్నారు. అలాగే ట్రాఫిక్ మళ్లింపులను కూడా చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు స్టేడియం కి చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేకమైన సర్వీసెస్ ను కూడా నడుపుతుంది. అయితే 30వ తారీఖున జరగబోయే మ్యాచ్ కి సంబంధించి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా టికెట్స్ విక్రయాలను కూడా ప్రారంభించారు. నేటి నుంచి ఢిల్లీ హైదరాబాద్ మ్యాచ్ కి సంబంధించిన క్రికెట్ టికెట్స్ ని ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ ని నిర్వహించాలన్న ఉద్దేశంతో మొత్తం స్టేడియం అంతటినీ కూడా రెనోవేషన్ చేశారు. పూర్తిగా స్టేడియం ని పునర్నిర్మాణం చేశారని చెప్పాలి. అలాగే పిచ్చుల్ని కూడా చాలా చక్కగా సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ ని ఏసీఏ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. అలాగే రేపు 30వ తారీఖున జరిగే మ్యాచ్ కి సంబంధించి కూడా మొత్తం టికెట్ల విక్రయాలను కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే హాట్ ఫేవరెట్ ఉన్న ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని దగ్గరుండి ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ ని తిలకించేందుకు తలపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం 7:30కి మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో జట్లు ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. రైట్ అనురాధ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.